పాకిస్తాన్ తాలిబాన్ల మధ్యన యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. మొన్న ఫస్ట్ రోజున పాకిస్తాన్కి సంబంధించిన పోస్టుల్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు, ఒక 7. దాంతోపాటుగా 19 మంది పాకిస్తాన్ సైనికులు చంపారు. దానికి ప్రతిగా తాలిబాన్లకు సంబంధించినటువంటి 2 ప్రాంతాలలో ఏదైనా దాడి చేసి వాళ్ళ యొక్క 20 పోస్టులు స్వాధీనం చేసుకున్నారు. 40 పోస్టులని దగ్గర ఉన్నటువంటి వాళ్ళని చంపారు. దాదాపుగా 40 మందిని దాకా ప్రాణాలు తీసామని చెప్పి వీళ్ళు ప్రకటించారు పాకిస్తాన్ వాళ్ళు. నేను అది మాట్లాడుకున్నాను. దానికి ప్రతీకారంగా తాలిబాన్లు ఎదురుదాడి చేశారు. దాంతో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి సెక్యూరిటీ నగరంగా చెప్పబడేటువంటి బజౌర్ ప్రస్తుతం పాకిస్తాన్ చేతుల్లోంచి వెళ్ళిపోయింది. బజౌర్ నగరానికి సంబంధించి, అంటే బజౌర్ పట్టణానికి సరిహద్దుల్లో తాలిబాన్లకి వాళ్ళకి మధ్యన ఉన్నటువంటి ఆర్మీ పోస్టులు, పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు మొత్తాన్ని దాదాపుగా 70 నుంచి 80 దాకా ఉంటాయి. అన్నింటినీ తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం అక్కడి నుంచి పరారై వెళ్ళిపోయింది, వాళ్ళతో యుద్ధం చేయట్లేదు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా వాళ్ళ చేతికి వచ్చింది. ఇప్పటికీ తాలిబాన్లకు సంబంధించినటువంటి 2 ప్లేసెస్ని వీళ్ళు ఆక్యుపై చేస్తే, పాకిస్తాన్కి సంబంధించినటువంటి 3 ప్లేసెస్ని తాలిబాన్లు ఆక్యుపై చేశారు. ఓవరాల్గా యుద్ధం అనేది నిశ్శబ్దంగా జరిగిపోతుంది. దాంతోపాటు తాలిబాన్లకు సంబంధించిన, అంటే పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు మన వైపు పెట్టిన యుద్ధ ట్యాంకులు తీసుకెళ్ళి తాలిబాన్ల వైపు పెడుతుంటే, ఇప్పుడు తాలిబాన్లు తమకు సంబంధించినటువంటి యుద్ధ ట్యాంకుల్ని పాకిస్తాన్ వైపుకి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్రమంగా ముదిరి పాకానబడుతుంది యుద్ధ వాతావరణం అన్నటువంటిది.